పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములు ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అమరికలో భాగంగా పరమగీతాన్ని అమర్చినట్లయితే, పరమగీతాన్ని దాని స్థానానికి తగ్గట్టుగా అమర్చగలిగినట్లయితే ఆ గ్రంథం ఎక్కడ ఉండాలనంటే యూదా పత్రికకు ప్రకటన గ్రంథానికి మధ్యలో పెట్టాల్సినటువంటి గ్రంథం. ఎందుకు అక్కడ దాన్ని అమర్చాలి అంటే రాకడకు సిద్ధపడినటువంటి సంఘముగా పరమగీతం కనిపిస్తుంది. ఆదికాండము 1:26లో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసెను, స్త్రీనిగాను పురుషునిగాను చేశాను. దైవ పోలికలో చేయబడ్డటువంటి కుటుంబం, దైవ పోలికలో చేయబడ్డటువంటి నరుడు నారి మనకు కనిపిస్తున్నారు కదా. వారిరువురు పాపము చేసి దేవుని యొక్క ఆధిక్యతను కోల్పోయిన తరువాత మరలా ఆ సంపూర్ణత, మరలా ఆ యొక్క స్థితి, మరలా ఆ యొక్క యోగ్యత, జ్ఞానములో కానీ తేజస్సులో కానీ అన్ని విషయాలలో కోల్పోయినటువంటి ఆ మహిమను తిరిగి పొందుకున్నటువంటి ఆ ఆధిపత్యాన్ని కలిగినటువంటి స్థితి, ఆ మహిమ కలిగినటువంటి స్థితి ఎక్కడ కనిపిస్తుందంటే ఆ పరమగీతంలో కనిపిస్తుంది. సిద్ధపడిన దేవుని సంఘము పరమగీతం అంటే. అన్ని రకాలుగా దేవుని యొక్క మహిమలో ఎదిగినటువంటి సంఘము, దేవుని యొక్క పోలికలోనికి, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడినటువంటి సంఘముగా మనకు సంఘం కనిపిస్తుంది. కాబట్టి అది సిద్ధపడిన సంఘము, ఎత్తబడటానికి సిద్ధపడినటువంటి సంఘంగా కనిపిస్తుంది. అందుకే పరమగీతంలో చివరి మాటలు ఒకసారి గమనించండి. పరమగీతం 8వ అధ్యాయాన్ని ఒకసారి గమనిస్తే 8వ అధ్యాయము 14వ వచనం చివరి వచనములో నా ప్రియుడా త్వరపడుము, చాలండి, నా ప్రియుడా త్వరపడుము, లఘువైన ఇర్రి వలె ఉండుము, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము. పరమగీతములో చివరి మాట దేవుని పిలవటం. ప్రకటన 1:7 ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడనే మాట కనిపిస్తుంది. పరమగీతంలో త్వరగా రమ్మన్న సంఘం కనిపిస్తుంది. త్వరగా రాని ఎందుకు పిలవగలుగుతున్నామంటే సిద్ధపడ్డాము కాబట్టి. త్వరగా రమ్మని ఎందుకు పిలవగలుగుతున్నాం అంటే నీ పోలికలోనికి మార్చబడ్డాం కాబట్టి. క్రీస్తు యొక్క గొప్పతనం, బైబిల్ యొక్క గొప్పతనం ఒక మాటలో చెప్పాలంటే, ఏ దేవుడైనా భక్తులను తయారు చేసుకుంటాడు, ఏ దేవుడైనా కొంత ఎదుగుదలలోనికి నడిపించవచ్చు, ఏ దేవుడైనా కొంత ఆధిక్యతని ఇవ్వచ్చు. కానీ యేసయ్య చేసేటువంటి కార్యం ఏంటంటే ఆయన ఉన్న మహిమలోనికి ఈ పాపి అయిన మానవుని తిరిగి తీసుకుని వెళ్ళాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో నిన్ను ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన ఏ మహిమలో ఉన్నాడో అంత మహిమతో ఆయనకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగునట్లుగా ఆ సమాన ఆధిపత్యాన్ని ఎవరు ఇయ్యరని. ఎంత చేసినా కూడా కొద్దిగా ఆధిపత్యాల్లో తేడాలు చూపిస్తాం. కానీ యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతలోనికి సంఘాన్ని దేవుడు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. నీ ఎడల దేవుడుకున్నటువంటి గురి, నీ మీద దేవుడుకున్నటువంటి ఆలోచన అంత ఉన్నతమైనది. ఆ కార్యము దృశ్యరూపంగా మనకు కనిపించేది ఎక్కడంటే పరమగీతంలో కనిపిస్తుంది. అంత ఆధిక్యత ఉందని చెప్తున్నా సార్. ఆ పరమగీతంలోనే అన్ని విషయాల్లో ఎదుగుతున్నాం కదా. ఆ ఎదిగినటువంటి సంఘాన్ని దేవుడు పలుసార్లు ప్రస్తావించినటువంటి మాట ఒకసారి చూడండి. 4వ అధ్యాయాన్ని గమనిస్తే 7వ వచనములు అంటాడు, 4:7లో నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమియో లేదు. సంఘానికి ఉన్న సౌందర్యం ఏంటో తెలుసా? సంఘానికి ఉన్నటువంటి అందం ఏంటంటే నీవు సుందరివి. ఎట్లాంటి సుందరి అంటే నీవు అధిక సుందరివి, నీ యందు కలంకము ఏదియూ లేదు. సంఘానికి ఉన్నటువంటి సౌందర్యమే పరిశుద్ధత. మీరు అదే రీతిగా 5వ అధ్యాయాన్ని కూడా గమనిస్తే 2వ వచనములో నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకించము. సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు అని అంటే నిష్కలంకురాలు, పాపము లేనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి స్థితి. ఆమె సౌందర్యము పరిశుద్ధము, ఆమెను దేవుడు గణపరిచేది పరిశుద్ధతను బట్టి. 6వ అధ్యాయము 9వ వచనములు కూడా నా పావురము నిష్కలంకురాలు ఒక్కతే. పైన వచనం చూడండి, 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలు గలరు. అంతమంది ఉన్నా కూడా వాళ్ళకు లేని ఒక చక్కని ఆధిక్యత సంఘానికి ఉందట. దేవుని యొక్క సంఘానికి ఉంది ఆ ఆధిక్యత. ఏంటంటే నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే. దేవుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనికి దేవుడు నిన్ను కూడా తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం చెప్పాలి అని అంటే
పరలోకమంతా మారుమోగిపోయేటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధత అని చెప్తున్నా. అంతే. దేవదూతలు ఏమని చెప్పేటోళ్ళట, శరాపులు కెరాపులు నిత్యము మానక రాత్రింబవళ్ళు ఆయన జ్ఞానవంతుడని చెప్పట్లే. ఆయన ఏమని పిలుస్తారంటే పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు పరలోకమంతా కూడా స్తుతించబడుతున్నాడు. ఆయన ఏ పరిశుద్ధతలో ఉన్నాడో ఆ గొప్ప పరిశుద్ధతను మెట్టి మీదకి దేవుడు సంఘాన్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి. ఏ మెట్టు మీద దేవుడు ఉన్నాడో ఆ మెట్టు మీదకి నీవు నేను కూడా రాగలగాలి. అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఏ మెట్టు మీద ఉన్నాడో నీకు తెలియాలి, క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు తెలవాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము అని చెప్తున్నా. పాపము చేయకుండా ఉంటేనే పరిశుద్ధత కాదు. కొంతమంది ఏ పాపం చేయరు కానీ వాళ్ళని దేవుడు పరిశుద్ధుడు అని పిలువడు. పాపమును ద్వేషించాలి, పాపమునకు తీర్పు తీర్చగలగాలి, పాపముతో పోరాడగలగాలి. అల్టిమేట్గా యేసయ్య పరిశుద్ధుడు అని చెప్పాం కదా. యేసయ్యకు ఉన్నటువంటి లక్షణాలు ఎలాగుంటాయో తెలుసా? యేసు ఎటువంటి వాడు అంటే యేసు పరిశుద్ధుడు. యేసు ఎప్పుడు కూడా పాపం చేయడు. లేఖనాల సాక్ష్యం చెప్తున్నాయి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. యేసయ్య పరిశుద్ధుడని మనం సాక్ష్యం ఇవ్వచ్చు. బ్రతుకులో ఏ లోపం లేదు కాబట్టి, పాపం లేదు కాబట్టి ఆయన పాపం లేనటువంటి ఒక పవిత్రుడైన లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఆయన మనతో సహానుభవం గలవాడే. అన్ని రకాలుగా శోధించబడ్డా కూడా పాపము లేదు కాబట్టి పరిశుద్ధుడు. రెండోది ఏంటో తెలుసా? ఆయన పాపము చేయకుండా పరిశుద్ధుడయ్యాడు. ఇంకోటి ఏంటంటే ఆయన పాపమును ద్వేషించే దేవుడు అని చెప్తున్నా. పాపమును ద్వేషించేటువంటి వాడు. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి గనుక నీ సహోదరులందరికంటే నేను నిన్ను అత్యధికముగా ఆనంద తైలముతో హెచ్చించి తినని దేవుడు వాగ్దానం చేశా. కొంతమంది పాపాన్ని ద్వేషించమంటాను, చెయ్యవు. తాగవు కానీ త్రాగుడంటే నీకు అసహ్యం ఉండదు. భక్తుడు ఎట్లుంటాడో తెలుసా? భక్తుడు ఎట్లుండాలంటే నీవు నీతిని ప్రేమించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి. పరిశుద్ధతను ఎంతైతే ప్రేమిస్తున్నావో అట్లనే పాపమును ద్వేషించగలగాలి. చాలామంది పాపం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు తెలుసా? చేసే అవకాశం రాక చేయట్లే. వాడిని కూడా పరిశుద్ధుడు అంటే ఎట్టా? తాగేటువంటి 4 గోడల మధ్య తలుపులు వేసి కూర్చోబెట్టి రోజంతా తాగలేదు కాబట్టి నువ్వు పరిశుద్ధుడు అంటే కుదరదు. ఎందుకంటే లోపల అది పోలేదు అని చెప్తున్నావు. లోపల ఆ ఇష్టం పోలే, దానిపైన వెగటు రాలే, దానిపైన ద్వేషం పుట్టలే. అసహించుకోవాలి. నువ్వు పాపమును ద్వేషించితివి గనుక నేను నిన్ను హెచ్చించి తినిది యేసయ్య పరిశుద్ధత. పాపము చేయకుండా ఉండడం ఒక మెట్టు. 2, ఆ పాపాన్ని ద్వేషించేటువంటి స్థితిలో ఉన్నాడు యేసు ప్రభు. మూడోది ఏంటో తెలుసా? ఆయన పాపాన్ని ఎంతగా ద్వేషిస్తాడంటే రక్తము కార్చున్నంతగా మీరు పాపముతో పోరాడాలి. యేసయ్య అన్యాయం జరుగుతుంటే చూసే వ్యక్తి కాదండి, పాపము జరుగుతుంటే చూసే వ్యక్తి కాదు. ఆలయములో వ్యాపారము జరుగుతుందంటే అందరూ మౌనంగానే ఉన్నారు. యేసయ్యకు వచ్చిన సమస్య ఏంటంటే వెంటనే యేసయ్య ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త రూపాన్ని ధరించుకొని అక్కడ ఉన్నటువంటి తాళ్ళను తీసి కొరడాలుగా పెంచి అక్కడ ఉన్న వాళ్ళందరిపైన యేసయ్య దొమ్మిగా దాడి చేశారని బైబిల్ చెప్తుంది. ఆగొచ్చు కదంటే ఉండలేడు. ఎందుకంటే పాపము జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండలేనటువంటి స్థితి, దాన్ని పరిశుద్ధతలో పరాకాష్ట అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఏ మెట్టు మీద ఉన్నాడో మేమేం చేయమనే మెట్టు మీద కూర్చొని ఉన్నావు. 2 చేతులు కట్టుకొని మేము చేయం సార్. కానీ ద్వేషించే స్థితి నీ లోపల ఉందా? ఒక వ్యక్తి పాపం జరుగుతున్నప్పుడు వాడిని ద్వేషించలేకపోతున్నావు కదా. ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి నువ్వు తీర్పు తీర్చలేకపోతున్నావు కదా. ఈ 3 స్థాయిలలోకి నువ్వు రాకపోతే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నీవు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడంటే ఇన్ని మెట్లు ఎక్కాలి. సార్ భక్తులు అట్లనే ఉన్నారు. ఇప్పుడు దేవుడు నిన్ను ఏ మెట్టు మీదకి తీసుకొని రావాలని ఆశపడుతున్నానంటే నిష్కలంకమైనటువంటి స్థితి, పరిశుద్ధమైనటువంటి స్థితి, లోపం లేనటువంటి స్థితి, కలంకము లేనటువంటి స్థితి. ఒక్క మాటలో ఎఫ్ఎస్సీలో అంటాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో సంఘము ఏ స్థితిలో 25, 27 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. ఒక్క మాట చెప్పట్లే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, నిరపరాధిగా ఉండాలి, కలంకం ఉండొద్దు, మచ్చ ఉండొద్దు, ముడత ఉండొద్దట. ఇన్ని చెప్పిండనంటే ఒకటే మాట అండి, అది ముడతలు కూడా ఉండొద్దంటే అర్థం ఏంటో తెలుసా? లోపములు కూడా ఉండొద్దు అని చెప్తాను. పాపం కాకపోవచ్చు. కొన్నిసార్లు మనం చేసే మనకు పాపంలాగా అనిపించవు, కానీ అది దేవుని దృష్టికి ఎట్టుంటుందంటే ఒక ముడతలాగైనా ఉంటుందని చెప్తాను, ఒక మచ్చలాగైనా మిగిలిపోతుంది. వస్త్రాన్ని మంచిగా తెల్ల బట్టలు మంచిగా చాకలి వాడిని సబ్బుతో మంచిగా ఉతికినాం అనుకో,
తల ఆడిపోద్ది. వస్త్రము శుద్ధీకరించబడుతుంది, కానీ దాంట్లో ఏముంటాయంటే ముడతలు ఉంటాయి. ముడతలు ఉన్నాయి అనుకో, వేసుకుంటావా మరి? ముడతలు ఉంటాయి. ముడత మచ్చ కాదు, ముడత పాపము కాదు, కానీ ఆ ముడత కూడా ఏం చేయాలంటే ఒక్కసారి ఇస్త్రీ చేసిన అనుకో మొత్తం ఏమైపోద్దిగా నీట్గా అయిపోద్ది. సంఘానికి ఏముంటుందంటే ముడత కూడా ఉండొద్దట. మచ్చలు అంటేనేమో ఏమైనా కొన్ని పడితే మచ్చలు ఉండొచ్చు, వాటిని తీసేస్తాం. కానీ ముడతలు అట్టనే ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. ముడతలు అంటే అర్థమైందంటే చిన్న చిన్న బలహీనతలు అయి ఉండొచ్చు, చిన్న చిన్న లోపాలు అయి ఉండొచ్చు, ఎన్నిక చేయలేకపోయి ఉండొచ్చు. కొంతమంది తరచుగా బూతులు మాట్లాడేటోళ్ళు ఉంటారు. ఇక విలేజ్లోకి పోయినాం అనుకో ఇక ఘోరంగా మాట్లాడతారు. వాడికి అది మాట్లాడుతున్న కాన్షియస్ కూడా ఉండదు అని చెప్తున్నా సార్. అంటే అది తప్పు అనే ఒక భావన కూడా వాళ్ళలోనికి రాదు, సహజంగానే మాట్లాడుతూనే ఉంటారు. మాట ఒక ముందు బూతు మాటలు మాట, తర్వాత ఒక బూతు మాట, అరే మరి ఇట్లా అంటున్నాడు కదా అన్న ఆలోచన కూడా లేకుండా వాడి ఎందులో సింపుల్గా ఉండిపోతాం. ఒక మచ్చలాగా మిగిలిపోతుంది, ఒక ముడతలాగా పడిపోయింది అని చెప్తున్నా సార్. కొన్ని విషయాలలో మడత కూడా నీ లోపల ఉండడం దేవునికి ఇష్టం లేదట. నువ్వు నిర్దోషిగా ఉండాలి, నిరపరాధిగా ఉండాలి, మహిమ కలిగిన స్థితిలో ఉండాలి. ఆయన ఏ పరిశుద్ధతలో ఉన్నాడో, ఏ మహిమలో ఉన్నాడో ఆ మహిమలోనికి నిన్ను కూడా దేవుడు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. సంఘం అంతటిని దేవుడు ఆ స్థితిలో నీకు నడిపించడానికి ఆశపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడంటే నీ ఎందుకు కలంకము లేని స్థితి కావాలన్నాడు, పరిశుద్ధమైన స్థితి కావాలన్నాడు. అసలు ఆ సంఘ కన్యక యొక్క స్థితి చూడండి. పరమగీతం మీరు ఒకసారి 6వ అధ్యాయాన్ని గమనిస్తే 6:5 ఉంటాడు, నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరుచుకొను. సంఘముతో దేవుడు అన్నటువంటి మాట. కొంతమంది భార్య కొంగు పట్టుకొని తిరిగేటోళ్ళు ఉంటారు. ఇక ఆమె చెప్పిందే చేయాలంతే. ఆమె అడుగుజాడల్లో, ఆమె కనుసైగల్లో నడిచేటోళ్ళు ఉంటారు. భూమి మీద అట్లాంటి వాళ్ళని చూసినాం అనుకో కొన్ని పేర్లు పెడతాడు, మొత్తం పెళ్ళాం మాట వింటాడని ఒక మాట నేస్తాం. తప్పేం కాదు, మంచి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా ఈనాలి, తప్పే ఉందంటే మంచి నడవడికలో నడవడం మనం అనుకో, భార్య చెప్పిన వినాలి, పిల్లలు చెప్పినా కూడా వినాలి. అసలు కొంతమంది కనుసైగల్లో నడిపించేటోళ్ళు ఉంటారు. ఇట్లా చూసినామంటే అంతే సంగతి అని చెప్తాను అసలు, అక్కడే కూర్చోవాలి. అసలు అట్లా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. అసలు యేసయ్య ఎట్లుంటాడు అని అంటే నీ కనుదృష్టి ఎట్లుందంటే నా మీద ఉంచకము, అది నన్ను వశపరుచుకున్నాను. సృష్టికర్త కూడా ఏమైపోతాడంటే సంఘాన్ని చూస్తే, సంఘం ఒక మాట చెప్తే యేసయ్య దాటిపోలేనటువంటి స్థితిలోనికి పరమగీతంలో ఉన్న సంఘ కన్యక ఎదిగింది అని చెప్తున్నా సార్. నీ కనుదృష్టి నా మీద ఉంచుకోము, అది నన్ను వశపరుచుకును. వశపరుచుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆమె ఏం చెప్తే అదే వినే మనిషి అయిపోయింది యేసయ్య. ఆ ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రావాలి అని అంటే నీలో ఒక లక్షణం కనిపించాలి. ఏంటి ఆ లక్షణం అంటే కలంకము లేనటువంటి స్థితి, మలినము లేనటువంటి స్థితి. అన్నిటికంటే ముఖ్యంగా యేసయ్య అంటాడు పద్మము అనే అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలి. 6:2 ఏముంది? ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయాను. యేసు ప్రభు నీ ఆధీనములోనికి వచ్చేటట్లుగా ఒక భక్తుడు అంటాడు ఒక చక్కని మాట. ఏమంటాడనంటే నేను చెప్పినట్టు యేసయ్య వినాలని ఒక కోరిక ఉంటుంది మనందరం కూడా. నువ్వు చెప్పినట్టు దేవుడు వినాలి. అన్నీ మనం కమాండింగ్సే చేస్తాం. మరి రాజు ఎవరో అర్థం కాదా? మోకాలేసి నువ్వే అడుగుతావు, 2 చేతులతో నువ్వే అడుగుతావు. మరి ఎట్లా అడుగుతావు అంటే నువ్వు నాకు ఇవ్వాలి అని అడుగుతావు. అసలు అన్నీ కావాలని నువ్వు అడుగుతావు కదా. ఆ భక్తుడు ఏమన్నానంటే నా బ్రతుకు కాలంలో చాలా సమయం దేవుడు చెప్పినట్టు నేను చేశాను అన్నాడు. దేవుడు చెప్పిందే చేశాను, దేవుడు చెప్పినట్టే చేశాను. కానీ ఒక కాలం వచ్చినాక దేవుడు నేను చెప్పినట్టు చేశాడని చెప్పగలుగుతాను. నువ్వు చెప్పినట్టు కూడా దేవుడు చేస్తాడని చెప్తున్నాను, నీకు అంత విలువిస్తాడని చెప్తాను. ఇశ్రాయేలులు పాపము చేసి దేవునికి కోపం రేపినప్పుడు దేవుడే వారందరిని సంహరిస్తానన్నప్పుడు మోషే మధ్యవర్తికి వచ్చి మాట్లాడు, ప్రభు ఆ జనమునను నాశనం చేయకయా అంటే దేవుడు అంటాడు నీ మాటను బట్టి, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి, నువ్వు చెప్పావు కాబట్టి మోషే వదిలిపెడతాను, కానీ లేకపోతే వాళ్ళందరినీ కూడా చంపివేసేవాడిని. మోషే దేవుడు చెప్పినట్టు విన్నాడు ప్రారంభ కాలం అంతా. కానీ ఒక కాలం వచ్చినాక మోషే చెప్పినట్లుగా దేవుడు వింటున్నాడని చెప్తున్నా. సంఘం ఏ స్థితికి ఎదుగుతుందనంటే సంఘమే దేవునికి చెప్పేటువంటి స్థితిలో నీ కనుదృష్టి నా మీద ఉంచకము, నీ కనుదృష్టి నా మీద ఉంచుకో, అది నన్ను వశపరుచుకోను, అది నన్ను లోపరుచుకుంటుంది, నీ ఆధీనంలోనికి నేను వెళ్ళిపోతున్నా. ఎప్పుడు ఆ స్థితి వస్తుందనంటే కలంకము లేనప్పుడు వస్తుంది, నీ యందు దోషము లేనప్పుడు వస్తుంది, నీవు ఉద్యానవనములో పద్మమైనప్పుడు వస్తుంది. అసలు 6:2 ఏముందో తెలుసా? ఉద్యానమందు మేపుటకును. దేవుడుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పరిచర్యలే. దేవుడు మేపేవాడు, ఉద్యానవనములలో మేపుతూ ఉన్నాడు. రెండో పని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన పద్మములను ఏరుతూ ఉన్నాడు. యేసయ్య రెండవసారి వచ్చేది ఎవరి కొరకు అంటే పద్మముల కొరకు వస్తున్నాడు. పద్మములను ఏరుకున్నట్టుకు వస్తున్నాడు. పరిమళ పుష్ప స్థానం ఎక్కడుంటుందో చూసి ఆ పరిమళాల కొరకు యేసయ్య వస్తున్నాడు. వికసించిన పుష్పము కావాలి. ఆ పుష్పం అని ఎన్నో పేర్లు చెప్పొచ్చు, కానీ దేవుడు అక్కడ ఏం చెప్పాడనంటే పద్మము అనేటువంటి ఒక చక్కని మాటను దేవుడు ప్రస్తావించాడు.
ఆ అంశము చాలా విలువైన అంశం అని చెప్తున్నాం. పద్మములు అసలు ఎక్కడ పడతాయో తెలుసా? పద్మాలు ఉండేటువంటి చోటు ఎక్కడ అంటే 2వ అధ్యాయం చూడండి, పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము. పద్మం ఎక్కడ ఉంటుందట? లోయలలో ఉంటుంది, బురదలో ఉంటుంది. మనకు చక్కగా సంస్కృతంలో పంకజ అనే పేరు పెట్టుకుంటాం కొంతమంది. పంకజ అంటే మనకు అర్థం కాదు. పంకజ అంటే అర్థం ఏంటంటే పంకము అని అంటే బురద అని అర్థం. బురదలో నుండి పుట్టేది పంకజ. తామర పుష్పము అంటే దాన్ని మనం పద్మము అని మంచిగా గ్రాంధికంలో మాట్లాడతాం. పద్మము అంటే బురదలో నుంచి వచ్చేది. ఎక్కడ ఉంటుంది అంటే లోయలలో ఉంటుంది, లోయలలో ఉంటుంది. లోయలు అన్నా ఎత్తులు అన్నా మన జీవితాలు వచ్చేటువంటి ఎత్తు పల్లాలు అని చెప్తున్నారు. అరణ్య మార్గాలు ఎలా ఉంటాయో తెలుసా? యెషయా గ్రంథం 40వ అధ్యాయాన్ని గమనించినట్లయితే యోహాను కూర్చున్నటువంటి ఒక చక్కని సాక్ష్యం కనిపిస్తుంది. 40వ అధ్యాయము యోహాను వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే 4వ వచనం, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలెను, వంకరివిగా చక్కవిగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. 3లో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, దేవుని రాజమార్గమును సరాలము చేయుడు. యోహాను ఎందుకు వచ్చావంటే నేను మార్గమును సరాలము చేయటానికి వచ్చాను. అప్పటి వరకు మార్గం ఎట్లుందట? ఎత్తులు పల్లములే ఉన్నాయట. ఆ ఎత్తైనది చదును చేయబడాలి, ఈ పల్లమైనది పూడ్చబడాలి, సమభూమిగా మార్చబడాలి. కరుకు ఆ యొక్క చక్కని స్థితిలోనికి ప్రతిదాన్ని ఏం చేయాలట? మార్చివేయాలి. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఎత్తు పల్లాలు ఉన్నాయంటాం. ఆ ఎత్తు పల్లాలలో నువ్వు ఎట్లా మార్చబడతావు అంటే నీ ఒక పద్మములాగా మార్చబడతావు అని చెప్తాను. మొత్తం సమభూమికి ఉందనుకో ఏమి ఉండదు ఆడ. జెరుబ్బాబెలుతో మాట్లాడినప్పుడు అంటాడు, ఓ గొప్ప పర్వతమా, ఏం కావాలట? చదును భూమిగా నీవు మారుదవు గాక. నీకున్నటువంటి సమస్య అది. పర్వతం లాంటి పెద్ద సమస్య. మనం అంటాం కొండంత సమస్య వచ్చిందని అంటాం. పేరుకేనుడు కానీ మళ్ళీ మనం చేసే ప్రార్థన ఉండదు. అంత సమస్య ఉన్నప్పుడు మరి ప్రార్థన చేయదు. సమస్యలే కొండలు ఉన్నాయి కానీ ప్రార్థన మాత్రం కొండలు అన్నీ చదును భూములే ఉన్నాయి. చదును కూడా లేవు, లోయలే ఉన్నాయి. నీ సమస్య ఏమో కొండని చెప్తున్నావు, నీ ప్రార్థన ఏమో లోయ అనుభవంలో కొండబట్టి ఎట్లా కుదురుతుంది? అందుకే కొండలు ఎదురొచ్చినాడు. జెరుబ్బాబెలు ముందు ఒక పెద్ద పర్వతం ఎదురొచ్చిందాడు. భక్తుడు అన్నాడు, అది చదును భూమిగా మారును గాక. ఆ అనుభవం ఆయనకు వచ్చేసింది. అప్పుడు ఏమైపోయింది? సమభూమి అయిపోయింది. లోయల్లో ఉన్నప్పుడు కానీ కొండల్లో ఉన్నప్పుడు కానీ అక్కడ నిన్ను దేవుడు ఏ అనుభవంలోకి నడిపిస్తాడంటే పద్మము అనే అనుభవంలోనికి నడిపిస్తాడు. శ్రమంలో నుంచి వచ్చేదన్నమాట అనుభవం. అసలు పద్మం అంటే ఒక చక్కని కార్యం ఉన్నది. బురదలో నుంచి పుడుతుందని ఒక చక్కని మాట ఉంది కదా. ఇంకో చక్కని మాట ఏంటో తెలుసా? పద్మం ఎప్పుడు కూడా ఆ బురదలో మునిగిపోదట. మీరు చూడండి, ఏ కాలం అయినా చూడండి, ఏ సరస్సులో అయినా చూడండి, పద్మము పైకే వికసించుంటుంది కానీ అయ్యో నీళ్ళు బాగా వచ్చి పద్మం మునిగిపోయిన అనుభవం ఉండదు. అంటే ఏంటో తెలుసా? ఆ నీళ్లు పెరుగుతున్న కొద్దీ, బురద పెరుగుతున్న కొద్దీ తనకు అంటకుండా పద్మం తను ఏం చేసుకుంటుంది? ఇప్పుడు కొంచెం పెంచుకుంటూ పోద్దని చెప్తే ఆగిపోదు అక్కడ. ఎప్పుడు మునగదంటే మునగదు. నీళ్లు పెరుగుతున్న కొద్దీ పద్మం పెరుగుతూనే ఉంటుంది. అసలు అది లక్షణం కావాలంటాడు దేవుడు. అసలు మురికి అంటకుండా బ్రతకటం కాదు. పాపపు లోకములో పాపమంతా నిండుతున్నా కూడా నిన్ను నింపకుండా, నిన్ను తాకకుండా ఉండేటట్టు అది తనను తాను ఏం చేసుకోగలుగుతుందట? పెంచుకోగలుగుతుంది. అసలు ఆధ్యాత్మిక భావాలు ఉంటాయి కొన్ని. పురాణాలు కానీ హిందూ మైథాలజీ కానీ చదివారే అనుకో, దేవుడికి ఆడ చోటు లేనట్టు ఏడ కూర్చున్నాడో తెలుసా? ఏడ కూర్చుంటే పద్మాసనంలో పద్మం మీద కూర్చొని ఉంటారు. దేవతలు అనబడిన వారందరూ ఎక్కడ ఉంటారు? పద్మంలో కూర్చొని ఉంటారు. సరస్వతి కానీ లక్ష్మి కానీ వాళ్ళ చేతులు ఒక 2 పద్మాలు పట్టుకొని కూర్చుంటారు. మళ్ళీ ఎందుకు ఈ పద్మాలు పట్టుకొని కూర్చుంటే ఆ పరిశుద్ధతను వారు తెలియచేయటము, పరిశుద్ధతను అవుట్పుట్లోకి రావటం. పరిశుద్ధులు అని చెప్పడానికి వాళ్ళు ఉండేటువంటి చోటు అదే అని చెప్పడానికి ఆ యొక్క పద్మము అనేది మనకు పలుసార్లు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు నిన్నేమని పిలిచాడనంటే ఉద్యానవనము నందు పద్మములను ఏరుకున్నట్టు. ఇది ఉద్యానవనమే కానీ ఇందులో అన్ని పూసిన పద్మాలు లేవు. దేవుడు వచ్చి ఏరుకుంటాడు అంటే అర్థం ఏంటంటే అన్ని పద్మాలు అని అర్థం. అన్ని పద్మాలు కాదు, కొన్ని పద్మాలు ఉన్నాయి. ఆ కొన్ని పద్మాలను దేవుడు ఏం చేస్తుంటే ఏరుతూ ఉన్నాడు. పాపం అంటకుండా బ్రతకాలన్న రోషం ఉన్నోళ్ళు, 2 పాపము పెరుగుతున్నా కూడా తనలోనికి రాకుండా తనను తాను పెంచుకున్న పద్మము లాంటి అనుభవం కావాలి. అది చూస్తున్నప్పుడు నీలో ఆ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నేను ఏమని పిలుస్తాడనంటే పద్మము అని దేవుడు నిన్ను పిలవడానికి అట్లాంటి పద్మముల కొరకు యేసయ్య రెండోసారి ఈ లోకానికి వస్తున్నాడు. యేసయ్య ఒక పద్మము అని చెప్పవచ్చు. ఎందుకంటే పాపపు లోకములో యేసు మురికి అంటకుండా బ్రతికాడు. పాపము పెరుగుతున్నా దానిని తాకకుండా బ్రతికాడు. అసలు ఆ పాపాన్ని ద్వేషించే బ్రతికాడు. ఇప్పుడు నీవు నేను భక్తి చేయాలి. ఎట్లా చేయాలి తెలుసా? ఒకటి, నువ్వు పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి ముందు ఒక ప్రయత్నం చేయి.
అన్నీ మానుకోవాలి. అన్నీ మానుకొని పరిశుద్ధంగా బ్రతికి ఒక ప్రయత్నం చేసి అందులో సఫలకృతుడు అయితే అందులో నువ్వు అనుకున్న స్థాయికి వస్తే, రెండోది ఏంటంటే ఆ పాపాన్ని ద్వేషించేటట్లుగా నీ మనస్సు మారాలని చెప్తున్నా. పాపం పైన ఏం రావాలి? నీకు కూడా ద్వేషం రావాలి. కొంతమందికి చెయ్యాలని ఉంటుంది కానీ చెయ్యవంతే, అంటే లోపల ఇంకా ఇష్టాలు పోలే కానీ బలవంతంగా చేయకపోతే బాగోదు, చేస్తే బాగోదు, చేస్తే అందరు చూస్తారు కాబట్టి. అట్లాంటి స్థితి కాదు. కొన్ని రోజులు ఈ పరిశుద్ధతలు ఉన్నవే అనుకో, తర్వాత ఏమైతే తెలుసా, ఈ పరిశుద్ధత అంతకంతకు నువ్వు ప్రేమిస్తున్న కొద్దీ నీకు తెలియకుండానే నీ లోపల ఏమొస్తుందంటే పాపం పైన కోపం వస్తుంది, పాపం పైన ద్వేషం వస్తుంది. పాపము జరుగుతున్నప్పుడు నీ హృదయము వేదన పడాలని చెప్తాను. నువ్వు చేయకపోవచ్చు, నువ్వు చేయకపోవటం కాదు, నువ్వు చేయకపోతే చేస్తున్న వ్యక్తిని చూసి నీ హృదయము గాయపరచబడాలి. పేతురు రాసిన పత్రిక ఒకసారి గమనించండి. పేతురు రాసినటువంటి పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే, పాపము జరుగుతున్నప్పుడు మనకు ఉండాల్సినటువంటి స్థితి ఏ రీతిగా మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించును. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతట 8లో అంటాడు, ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చు. అది ఉండొద్దు. అసలు సొదొమలో ఉన్నాడంటే విచ్చలవిడి పాపం అండి. సొదొమ భయంకరమైనటువంటి పట్టణం. హోమోసెక్స్ ఉంటుంది, లెస్బియన్ ఉంటుంది, విచ్చలవిడి శృంగారం ఉంటుంది, విగ్రహారాధన ఉంటుంది, పేదవాడిని ద్వేషించేవాడు రాళ్లతో కొట్టి చంపేస్తారు. అసలు ఆ పట్టణమే మంచి పట్టణం కాదు అసలు. అట్లాంటి స్థితిలో ఉండి లోతు ఎట్లుండంటే నీతిమంతుడు లాగా బ్రతికేటట. కుదురుతాదే? మనకైతే కుదిరే ముచ్చట కాదు, మనం అందరం మంచుకున్నాం కాబట్టి మనం మంచుకున్నాం అంతే. ఆ నీతి కలిగినటువంటి మనస్సు దినదినం ఏమైపోతుందట, ఆయన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాన్ని చూచిన దానిని బట్టి వినిన దానిని బట్టి, అసలు ఆయన కళ్ళ ముందు జరిగేది చూసి బాధపడుతున్నాడు, జరిగిన దాన్ని వినిన దాన్ని బట్టి కూడా బాధపడుతున్నాడు. ఆ జరిగేది వినిన దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి దినము తన నీతి గల మనసును నొప్పించుకొనొచ్చు వచ్చును. జరుగుతున్న పాపాన్ని బట్టి లోతు వేదన పడతానని చెప్తున్నా, బాధపడుతున్నాడని చెప్తున్నా. ధైర్యం చేసి ముందుకు పోలేదు కానీ ఆ జరుగుతున్న పాపానికి ఇతడు చాలా వేదన పడ్డాడు. ఈయన మనస్సాక్షి మంచిగా ఉంది కాబట్టి ఇతడు పాపాన్ని ద్వేషించడం మాత్రమే కాదు, ఆ పాపాన్ని బట్టి ఒక వ్యక్తి చేస్తున్న పాపాన్ని బట్టి ఇతడు గాయపరచబడ్డాడు. అనుభవం ఉండొద్దు. మనం ఏమనుకుంటే తాగితే వాడే చెడిపోతాలే అంటే ఒక మాటగా, పాపం చేసి వాడే పాడైపోతాడు అనుకుంటాం. కానీ ఆ పాపము వానిలో జరుగుతున్నా కూడా నీకున్నటువంటి కోపం పాపం కాబట్టి వాడిని బట్టే నువ్వేం చేయాలంటే నీ మనస్సు బాధపడాలి, అని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోతు అంత కార్యం చేసిండట. అట్లాంటి పట్టణంలో ఉండి భక్తి చేశాడంటే అది సామాన్యమైన విషయం కాదు అసలు. అంత్యకాలం గురించి మాట్లాడినప్పుడు లోతు దినాలు వస్తాయి, లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని అన్నారు కదా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకు అన్నాడు అంటే, మళ్ళీ అట్లాంటి దినాలు వచ్చినప్పుడు లోతు లాంటి భక్తి నువ్వు చేయలేకపోతే నువ్వు నిలబడలేవు అని చెప్తున్నా. అసలు విచ్చలవిడి పాపం వస్తుంది. ఆ పాపం వచ్చినప్పుడు మళ్ళీ నీకు జ్ఞాపకం రావాల్సింది ఎవరంటే నోవాహు దినాలు జ్ఞాపకం రావాలి, లోతు దినాలు జ్ఞాపకం రావాలి, లోతు జ్ఞాపకం రావాలి. ఎదిరించలేకపోయినా ఏం చేయగలగాలంటే కనీసం దాన్ని బట్టి బాధపడాలి. 3వ అంశం ఏంటో తెలుసా, లోతు ధైర్యం చేసి ముందుకు రాలే, కానీ భక్తులు జరుగుతున్న పాపాన్ని బట్టి ముందుకు వచ్చి ధైర్యంగా తీర్పు తీర్చారని చెప్తున్నారు. మనకు తిమోతి పత్రిక ఉంది కదా, పౌలు యొక్క ప్రియ కుమారుడు శిష్యుడు అని చెప్పుకునే తిమోతి ఉన్నాడు. హతసాక్షుల పుస్తకం చదువుకోండి, తిమోతి మరణం కనిపిస్తుంది అందులో. ఎట్లా చచ్చిపోయిందో తెలుసా, ఒక పట్టణంలో జరుగుతున్న భయంకరమైనటువంటి ఆరాధన చూసినంతే. అక్కడ జరుగుతున్న ఆరాధన చూసి వాళ్ళు చేస్తున్న పనులను చూసి హృదయం తట్టుకోలేక ఆత్మలో పరితాపము నొంది ఆ మందకు ఎదురుగా పోయి వాళ్ళకు స్వార్థ చెప్పిండట. ఊకుంటారండి? మీరు చేసేది సత్యం కాదు, ఇది ఆరాధన కాదని చెప్పి ధైర్యంగా వాళ్ళ ముందు నిలబడి విగ్రహారాధన ఖండించి సత్యదేవునికి వచ్చిన ప్రకటన చేసినప్పుడు వాళ్ళందరూ దొమ్మిగా పడి ఈ యొక్క వ్యక్తిని తిమోతిని చంపేశారు. మనమైతే పక్కకు తప్పుకునేటవాళ్ళు, తప్పుకుని మనకు ఎందుకు సార్ ఎవడు పాపాన వాడైపోతాను పెద్ద పెద్ద డైలాగులు వేసేటవాళ్ళు. ఉండొచ్చు కదా, ఆగొచ్చు కదా తిమోతి అంటే, ఆగలేకపోయానా, ఎందుకంటే అంత పాపం జరుగుతున్నాం నేను తట్టుకోలేకపోయానయా, నా వల్ల కాలేదని అంటాడు. అసలు విలియం కేరీ గారు కూడా భారతదేశానికి వచ్చినప్పుడు ఆ సముద్ర పొట్టుకు పోయి చిన్నగా అట్లాగా నడుస్తుంటే ఒక గుంపు వచ్చారట. గుంపు వచ్చి ఒక పిల్లగాని తీసిపోయి చెరువులు ఇసిరేసి వెళ్ళిపోతారట. చెరువులు ఇసిరేసుకొని ఈయనకు అర్థం కాలేదు అసలు.
ఏం వేసారు, ఏదో బొమ్మ వేసారా, ఏమైనా వేసారా, వస్తువు వేసారా అని చెప్తే తీరా చూస్తే అక్కడ తల్లి బోరుని ఏడుస్తుందట. ఏంటమ్మా అని చూస్తే, అయ్యా నా బిడ్డను అందులో వేసారా అని చెప్పింది. ఎందుకు వేసారమ్మన్నట్టు, అది దేవునికి ఇచ్చేసినవే. అట్లాంటి ఆచారం చూసి గుండె పగిలిపోయింది విలియం కేర్ గారికి. శ్యామ సంగతి తర్వాత ముందు ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ మార్చాలని చెప్పేసి మూఢనమ్మకాలపైన గొప్ప పోరాటం చేశారు. అప్పుడు సత్యదేవుని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ ఆచారాలు కాదమ్మా, ఇది కాదమ్మా నీకు భక్తినిచ్చేది, ముక్తినిచ్చేది అని చెప్పి సువార్తను నేర్పించింది. ధైర్యముగా ప్రకటన చేసి వాళ్ళ ముందు పోయి ధైర్యంగా చేస్తున్న తప్పును తీర్పును తీర్చగలిగాడు. దానికి చక్కని సాక్ష్యము లేఖనాల్లో మనకు కనిపించేది ఎవరనంటే భక్తుడైనటువంటి ఫినియాస్ కనిపిస్తాడు. అసలు ఒకే ఒక మాట అంటాడు దేవుడు, నేను చూచి ఓర్వలేని దానిని నీవును చూచి ఓర్వలేక ఇంటివి కనుక నీతో నా నిబంధనను స్థిరపరచెదను. ఇశ్రాయేలు అందరూ కాముగానే ఉన్నారండి. ఒక పాపం జరుగుతుంది, అందరి కళ్ళ ముందే జరుగుతుంది. మోషే అహరోనులు ఎక్కడో ఉన్నారు. ఇందులో పెద్దలు లేరా? చాలామంది పెద్దోళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ మౌనంగా ఉంటే ఫినియాస్ ఒక్కడికి కోపం వచ్చిందట. ఏం పాపం నువ్వు చేయట్లేగా, అది జరుగుతుంటే నీకు బాధ అవుతుందిగా, మౌనంగా ప్రార్థన చేయరాదంటే ఇది ప్రార్థన చేసే సమయం కాదని ఏం చేసినట్ట, అక్కడ ఉన్నటువంటి ఒక ఈటను తీసి వాళ్ళు వెళుతున్న గుడారంలోకి వెళ్ళి ఒక్కసారి ఈటతోటి పొడిచాడట. గద్దించడం అంటారు దాన్ని. పాపాన్ని అంతగా ద్వేషించిండు, అంతగా కోపించిండు. అది యేసయ్య పోలిక అని చెప్తున్నాను. అన్ని లక్షణాలు ఉండాలి. మరి ఏ మెట్టి మీదకి రమ్మనంటే ఉద్యానవనములో ఉన్న పద్మములాగా నీ బ్రతుకుంటే, ఈ అనుభవాలు నీ లోపల ఉంటే అప్పుడు దేవుడు నేను ఏమని పిలుస్తాడంటే నిన్ను పద్మము అని పిలవగలుగుతాడు. అట్లాంటి పద్మం అనుభవంలోనికి వచ్చిన ఒక చూపుతో ఏమైపోద్ది, దేవుని వశపరుచుకోగలుగుతుంది. ఆ ఆధ్యాత్మిక ఉన్నతిలోనికి దేవుడు నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలని చెప్పిన ఇప్పుడు లోయ అనే అనుభవంలోనికి రావాలి. చుట్టూ బురదే ఉంటుంది, చుట్టూ సమస్యలే ఉంటాయి, చుట్టూ కష్టాలే ఉంటాయి. ఆదరించడానికి ఎవడు కనిపించడు, ఎవడు నీకు చెయ్యడని చెప్తున్నారు. సార్ ఒంటరిగా దావీదు గుహలో ప్రార్థన చేసినట్లు ఉంటుంది. అసలు ఒంటరిగా పారిపోయి దావీదు అరణ్యములో గూఢమాతులాగా మొరపెట్టినట్లుంటుంది. మొరపెట్టినట్టు ఆ అనుభవాలు నిన్ను పద్మములాగా చెక్కుతాయని చెప్తాను. ఇప్పుడు మనకు ఎట్లా కావాలంటాం తెలుసా, నేను పద్మం కావాలని అంటూ కానీ ఒక సమస్య వస్తే మాత్రం తట్టుకోవు. ఇక మనం చేస్తున్న ప్రార్థనకి దేవుడు మనం నడిపిస్తుందానికి సంబంధమే లేనట్టుంటుంది. అసలు ప్రభువా నన్ను పద్మములాగా చెక్కు ప్రభువా అని అంటావు. ఒక చిన్న లోయ అనే అనుభవం వచ్చింది అనుకో, ఎమ్మటి లోయలో నుంచి మమ్మల్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఎమ్మటెమ్మల బయటికి తీసుకురా అంటాం. ఇక బ్రతుకులో మనం అసలు లోయలో ఉండమని చెప్తాను. అసలు లోయలోనికి దేవుడు నడిపిస్తుండంటే నీలో కొత్త రూపాన్ని దేవుడు చెక్కుతున్నాడని అర్థం. లోయలోనికి నేను నడిపిస్తున్నంటే నువ్వు ఒంటరి అయిపోతావని అర్థం. లోయలోనికి నేను నడిపిస్తున్నట్టు దేవుడు నీకు తోడయ్యి వస్తాడని అర్థం. అలా ఒంటరిని చేస్తూ లోయ అనుభవంలోనికి తీసుకుపోయి ఒక చక్కని పద్మములాగా నువ్వు మారుతున్నప్పుడు నీలో పరిశుద్ధత పెరుగుతుంది, నీలో విశ్వాసము పెరుగుతుంది, నీలో భక్తి పెరుగుతుంది. నేను చెప్తున్న గుంపులో ఉంటే ఎవడు చక్కగా ఉండడు ఆయన. మళ్ళీ మనం పరిశుద్ధునిగా చేయి ప్రభు అంటావు. పరిశుద్ధునిగా చేయి ప్రభు అంటే కొన్ని పద్ధతుల్లో పరిశుద్ధ పరచబడచ్చు. ఎట్లనో తెలుసా, బతుకు నిండా సమస్యలు ఇంకా పాపం ఏడ చేస్తారండి. పాపం చేయాలంటే ఎట్లుండాలి తెలుసా, మంచి ఎన్విరాన్మెంట్ కావాలి. అన్నీ చక్కగా ఉంటే అప్పుడు ఇంకేమైనా చూడాలా చేయాలని అనిపిస్తుంది. చుట్టూ సమస్యలు ఉన్నానికి వీడికి ఇంకా ఆలోచన ఎక్కడ దాంట 102 జ్వరం వచ్చింది, బెడ్ మీద సెలైన్లు ఎక్కుతాను, ఏం చెప్తాడు వాడు? స్తోత్రం స్తోత్రం దేవునికి స్తుతి చెప్తారు తప్ప ఇంకొక ముచ్చటేం ఉండదు ఆ నోట్లో. వచ్చి అన్నీ చక్కగా ఉన్నాయి అంతే. దావీదు సాయంకాలం చక్కగా వండుకున్న సాయంకాలం మేడ మీద లేచి చూస్తూ ఉన్నాడట. అప్పుడు ఎవరు కనపడాడు? బత్షెబ కనపడతాడు. పరిస్థితి మంచిగా ఉందిగా, యుద్ధకాలం అసలు అది వసంతకాలమున ఉన్నది. ఈయన పక్షం గున్నులందరూ యుద్ధానికి పోయారు. రాజా నువ్వు యుద్ధానికి రావద్దని నేను ఇక్కడ పెట్టిపోతే ఈయన ఏం చేసిండు, పరిస్థితులను అనుకూలంగానే ఉన్న యుద్ధం కూడా గెలిచేటట్టున్నామని చెప్పి ఈయన బత్షెబాతోడు పోయిండు. అసలు ఘోరంగా పాపములు ఎప్పుడు జరుగుతుందంటే నీ పరిస్థితులను అనుకూలంగా ఉన్నప్పుడు జరుగుతాయి. కానీ పాపం జరిగే చోటు ఎప్పుడు రాదునంటే లోయ అనే అనుభవంలో ఉన్నవాడు పాపము చేయలేడు అని చెప్తున్నా. అసలు వాడికి మనస్సు ఉండదని చెప్తున్నా. చెయ్యాలన్న మనసు వస్తేనే కదా దానిపైన ఆశ కలిగేది. లోయలో ఉన్నవాడు ఎప్పుడు ఆ లోయలోంచి బయటికి రావాలా అని చూస్తాడు. ఈ లోయని ఎప్పుడు చదును చేయాలని చూస్తాడు. దేవుడు నేర్పుతున్న పాఠాలను వింటాడు. ప్రార్థన గదిలోనికి వస్తాడు. అయ్యో ఈ లోయలోంచి దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తున్నాడు ఆలోచన చేస్తాడు. అట్లాంటి వాడికి ఏం రాదంటే పాపము చేయాలన్నా తలంపు రాదు. విచిత్రం చెప్తే ఇప్పుడు దావీదు యవ్వనస్తుడై ఉన్నాడు. సౌమియేలు వచ్చి అభిషేకించిన తర్వాత, గొలియాతును చంపిన తర్వాత, 10,000 మంది కొనియాడిన తర్వాత, సౌలు దృష్టికి విరోధి అయిన తర్వాత మంచి యవ్వన ప్రాయం. అప్పుడు ఆ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దావీదు పాపం చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా? సౌలేమో తరుముతా ఉన్నాడు, ఈటేమో విసురుతా ఉన్నాడు, అరణ్యాల్లో పారిపోతూ ఉన్నాడు, గుహల్లో నిలబడతా ఉన్నాడు, రాళ్ళ చాటున దాచుకుంటా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దావీదుకి ఎప్పుడు పాపం చేయాలని ఆలోచన రాలే. కీర్తన గ్రంథాన్ని చదవండి, దావీదు చేసిన ప్రార్థన కనిపిస్తే ప్రాణము సొక్కి ఆయన చేసిన మొరున్నది.
ఆయన గుహలో చేసిన ప్రార్థన ఉన్నది. సౌలు తరుముతున్నప్పుడు చుట్టూ వాళ్ళందరూ చుట్టుముట్టినప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఉన్నది. ఇవన్నీ చేసినప్పుడు పాపము చేయాలని ఆలోచన రాలేదు కదా దావీదు అంటే, రాలేదు. ఎప్పుడు వచ్చిందట? సౌలు వెళ్ళిపోయాడు, శత్రువులందరూ మాసిపోయారు, ఎవరు లేడు శత్రువులు అనేటువంటి పెద్ద శత్రువు లేరు, రాజ్యమంతా నెమ్మదించింది, సమాధానంగా ఉంది, సంతోషంగా ఉన్నది. అన్ని పరిస్థితులు అనుకూలమైన తర్వాత ఏ ఆలోచన వచ్చిందంటే ఇప్పుడు పాపము చేయాలన్న తలంపు వచ్చిందని చెప్తున్నా. అసలు ఒకటి, పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలంటే నీ చుట్టూ ఉన్నటువంటి అనుభవాలు అన్నీ జరుగుతాయని చెప్తాను. అన్నిటిని దేవుడు ఎంచి నిన్ను నడిపిస్తాడు. నీ ఉద్దేశము సఫలమయ్యేటట్లు, ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడేట, ఆ ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళేటట్టు. ఇవన్నీ మనకు అర్థం కాక మనం ఏమనుకుంటే, నేను చేస్తున్న ప్రార్థన ఏంది, నా జీవితంలో జరుగుతున్నది ఏంది చెప్తాను. నువ్వు నన్ను మారాలి అని చేసినా కూడా వాళ్ళు ఉత్తగా మారతారని, మారాలని ఎవరికైనా చేసినవి వాళ్ళు ఎమ్మట ఏదో ఒకటే ఒక అపాయాల్లోని ఒక ప్రమాదంలో తీసుకొని చెప్పి ఆ పీక్లోకి తీసకపోతే కానీ మళ్ళీ ఒకసారి కన్వర్ట్ కారని చెప్తాను. అసలు కొన్ని పరిస్థితులు ఉంటాయి, దేవుని ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయని చెప్తున్నాం. పద్మము అనుభవంలోకి పోతున్నప్పుడు దేవుడి మీద ఆధారపడి ఉండాలి. ఆ లోయలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చేంతవరకు నువ్వు ఎదురు చూడగలగాలి. మనం ఎంతసేపు ఎప్పుడు బయటికి వెళ్దామా అని చూసే గుంపేనే. నువ్వు తొందరగా బయటికి వెళ్తే ఏం సమస్య వస్తుందంటే, నువ్వు అనుకున్న రీతికి చక్కబడలేవని చెప్తున్నావు. లోపములన్నీ పోవు కదా, అవన్నీ తీయాలి. ఉన్న సొట్టలన్నీ తీసి, లోపాలన్నీ తీసి బయటికి తీసుకొచ్చే అంతసేపు ఆగుతావు. స్నానం చేసినట్టే ఉంటుంది, మన పిల్లగారు స్నానం చేసి ఉరికినట్టు వీడు ఏం చేయకుండా చక్కుని బయటకు వస్తావు. మరి ఇట్లనే వస్తే కాదురా, మంచిది కాదురా, ఇంకొన్ని రోజులు ఉండాలిరా అంటే, ఇంకా నేను తట్టుకోలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, ఆ స్థితి ఉండొద్దని చెప్తాను. దేవుడు నేర్పుతున్న అనుభవాలను నేర్చుకోవాలి, దేవుడు నేర్పుతున్నటువంటి పాఠాలను నేర్చుకోవాలి. ఆయన చెక్కుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన దగ్గర మౌనముగా ఉండగలగాలని చెప్తున్నా. అసలు పిల్లలు కటింగ్ చేస్తుంటే ఎట్లా కూర్చుంటారు? కటింగ్ చేస్తున్నాడు, వీడు అడుగుదిరిగా ఎడుదిరిగా గుండ్రంగా తిరుగుతుంటే ఆయన ఏం కటింగ్ చేస్తాడు? ఇప్పుడు దేవుడు కూడా నువ్వు చెక్కుతా ఉంటావు, నువ్వు కొంచెంసేపు వీడు తిరగబట్టే అడు తిరగబట్టే, అది ఊకోరాదు. సార మీద మట్టి ఎంత మౌనంగా ఉంటుందో అట్లా సార మీదకి రాగలగాలి. నువ్వు ఎట్లా చెక్కుంటావు చెక్కో ప్రభా అని. ఆ సార మీదికి మట్టి ముద్ద రాగానే కుమ్మరు అని పనితనంగా కనబడుతుంది. అప్పుడు సారంతా కదులుతూ ఉందనుకో, పిచ్చి కదులుతుంటే ఏం కుండ తయారవుతుందండి? కుండ తయారు కాదు. అట్లా నిన్ను నడిపిస్తున్నవాడు నీకంటే జ్ఞానవంతుడు, నిన్ను నడిపిస్తున్నవాడు నీ ప్రయోజనమును కోరినవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు నిన్ను ఆయన ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్ళడానికి ఆశపడిన దేవుడు. కాబట్టి యాక్సిడెంట్లు అనేవి ఓన్లీ మనుషులకే ఉంటాయి. అనుకోకుండా చేసిన బిడ్డ అని అన్నాడు, అయ్యో ఇట్లా అనుకోకుండా అయిపోయిందని మనం ఫుల్సార్లు బాధపడతాం కదా. దేవుడు అనుకుంటాడు ఇదంతా నేను ప్లాన్ ప్రకారమే చేసిన బిడ్డ అంటాడు. ఒక మాటతో మనం అందరం ఆశ్చర్యపడేటట్టు ఉంటుంది ఆ మాట. ఇదంతా ప్లాన్ అయినా బిడ్డ అంటే, అవును ప్లానే బిడ్డ, ఇట్లా చేయకపోతే మాత్రం నువ్వు మాట వింటావు అసలు అని చెప్పి మొత్తం చెక్కిన తర్వాత ఆ అనుభవంలోనికి దేవుడు తీసుకొని వస్తాడని చెప్తున్నా. కాబట్టి తామర అనే అనుభవంలోనికి రావాలన్నా, కమలము అనే అనుభవంలోనికి రావాలన్నా, ఇంకోటి ఏంటంటే అసలు పద్మం అంటే ఒక బలమైనది అన్న సూచన ఉంది. మహాభారతంలో చాలా వ్యూహాలు, ఒక వ్యూహం ఏంటంటే ఛేదించలేని వ్యూహం పేరు పద్మ వ్యూహం అని అంటాం. నువ్వు బలవంతుడివి అనే సాక్ష్యం అది. నీ ముందు ఎవడు నిలవబడలేడు అని చెప్తున్నా. పద్మం అనే అనుభవంలోనికి నువ్వు వచ్చిన తర్వాత దావీదులాగా వీరుడు అయిపోతావు. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవ చాలడు అని యెహోషువకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే యెహోషువ అంత భక్తిలో ఎదిగిండు కాబట్టి. అసలు ఆ స్థితికి, ఆ స్థాయిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆ స్థితి రావాలనంటే ఉన్న మురికి నుంచి మనం ఏం చేసుకోవాలని చెప్తున్నా, పాపము నుంచి ప్రత్యేకించబడాలి, పాపాన్ని ద్వేషించాలి, పాపముతో పోరాడాలి, ఆ పాపానికి తీర్పు తీర్చగలగాలి. ఆ 4 అనుభవాల్లోనికి నువ్వు ఎదిగినట్లయితే అప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అట్లాంటి పద్మముల కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. పద్మములను ఏరుకున్నట్టుకు దేవుడు రెండోసారి వచ్చినప్పుడు, ఇక మనం ఆ మురికి గుంటలో ఇరిగిపోయి పగిలిపోయిన పుష్పంలాగా ఉన్నామనుకో, నీ దగ్గరికే రాడు. అసలు ఎట్లుండాలంటే అది ఎంత మురికున్నా అంతకంటే పైకి వచ్చిన ఒక పద్మములాగా నువ్వు వికసించగలగాలి. ఇంకో మాట ఏంటంటే, పద్మము అని అంటే అభివృద్ధి చెందేదని అర్థం. హోషేయ గ్రంథం చూడండి, చివరి మాట చెప్తాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో పద్మము ఎదుగుతుంది. 14:5 ఒకసారి చదవండి. చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పం ఏమైందట? పెరుగుతుంది. ఈ మురికి పెరుగుతున్న కొద్దీ పువ్వు కూడా పెరుగుతుంది. మైల పడకుండా, మట్టి అంటకుండా, నీటి బొట్టు కూడా నిలవకుండా ఆ తామరలో ఏ విధమైన ఎదుగుదల ఉంటుందో ఆ విధమైనటువంటి ఎదుగుదల విశ్వాసులో కావాలి. అటువంటి విశ్వాసులో పరిశుద్ధతలో ఎదగాల, ప్రార్థనలో ఎదగాల, విశ్వాసములో ఎదగాల, అన్ని విషయాల్లో ఎదిగి నువ్వు దేవుని దృష్టికి పద్మమైపోతే అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. చివరి మాట చెప్తే, ఇప్పుడు సొలొమోను కట్టినటువంటి మండపంలో కూడా కట్టబడిన స్తంభముల మీద కూడా ఏం పువ్వులు ఉంటాయో తెలుసా? తామర పుష్పం ఉంటుంది. మనోళ్ళు గడపల మీద వేసుకుంటా అంటారు చూసా, గులాబీ పువ్వులు,
ఇంకేదో పూలు వేసి గులాబీ పూలు మంచిగా దానికి ఎంబ్రాయిడింగ్ చేసినట్టు మొత్తం అన్నీ వేసి గడపలకేసి అమ్మ మురుస్తా అంటే అబ్బా మస్తు వచ్చింది కదా, బాగుంది కదా మా గడపకు అని చెప్పేసి మంచి పసుపు కలర్ వేసి దాని మీద మంచిగా మళ్ళీ రెడ్ తోటి ఒక 2-3 గులాబీ పూలు తామర పూలు వేసి దానికి మళ్ళీ కింద లైనింగ్లో గ్రీన్ వేసి బాగుంది అనుకుంటాం. సొలొమోను కూడా ఆ రోజు మంచిగా మండపం కట్టినప్పుడు ఆ మండపం స్తంభాల మీద ఈ తామర పుష్పములకు సంబంధించిన గుర్తులు ఎత్తిండట. ఎందుకనంటే అది కూడా మరలా పరిశుద్ధత అని చెప్తున్నారు. నీ బ్రతుకులో పరిశుద్ధత లేకపోతే ప్రభువులో నువ్వు వాడబడలేవు. దేవుని యొక్క కాపుదల కింద నువ్వు ఉండాలని నీలో పరిశుద్ధత కావాలి. అది ఆ ఉన్నతమైన పరిశుద్ధత అయి ఉండాలి. ఆ మెట్టు మీదకి రావాలని చెప్తే మనం మొదటి మెట్టు మీదనే కూర్చొని ఉండబట్టి ఇంకా కూడా ఆ మొదటి మెట్టు మీద నుంచి ఇంకా నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి. ఆ ఎత్తుకు ఎదగాలంటే పరిశుద్ధతలో అభ్యాసము చేయాలని చెప్తున్నా. రాస్తే వచ్చింది, నేర్చుకుంటే వచ్చింది, చదువుకుంటే వచ్చింది అన్నట్లుగానే పరిశుద్ధత ఉత్తగా రాదు. భక్తిలో ఏం చేయాలంటే సాధన చేయాలి. అందులో పరిశుద్ధతను కూడా సాధన చేయాలి. సాధన చేయలేదనుకో ముద్దు మారిపోతామని చెప్తున్నావు. కత్తి ఉంది, కొన్ని రోజులు వాడుతూ ఉండాలి, దాన్ని పదును పెడతా ఉండాలి, అప్పుడే షార్ప్ ఉంటుంది. భక్తి సాధనలో కూడా పరిశుద్ధత అనేది నువ్వు సాధన చేయకపోతే, పాపాన్ని మానటానికి నువ్వు అభ్యాసం చేసుకోకపోతే, పరిశుద్ధత పైన ప్రేమను పెంచుకోకపోతే నీకు తెలియకుండా ఏమైపోతుంటే కునికిపాటు అంటే చూసావు, తెలవకుండానే నిద్రపోతారు కొంతమంది. మంచిగా ఇక్కడికి వచ్చాము ఏసీ వేసుకొని పండుకోరంటే వీడికి నిద్ర రాదు. వాడు ఏడమంటాడో తెలుసా, బస్సులో ఒక కాలు మీద నిలబడ్డప్పుడు నిద్ర వస్తుందట, ఒకటే కాలు మీద ఉంటుంది. అరే నిలబట్టడానికే జాగ లేదంటే ఆడ నిద్ర వస్తుంది సార్. బస్సు దిగి ఒక్కసారి 2 అడుగులు వేయగానే మళ్ళీ నిద్ర రాదట. ఇక వాళ్ళకి ఆడెట్లా నిద్ర వచ్చిందంటే వచ్చింది, అంతే తెలవకుండానే వచ్చింది. అసలు అయితూకు అనుకున్నట్టు కిటికీలో పండుకొని నిద్రపోయిండట. వాడు ఎంత ధైర్యవంతుడు చూడ. అసలు కింద కూర్చొని నిద్రపోయినట్టు ఒక అర్థం ఉంది, పడ్డా ఇక్కడే పడతావా. వాడు పైన అంతస్తులు కూర్చొని కునికి ఒకసారి నిద్రపోతే కింద పడ్డాడట. లేచిండ మళ్ళా కింద పడిన తర్వాత లేచి ఎక్కడ దిగా అక్కడుండి ఒకసారి ఇనుకుంటే మనకు తెలియకుండా ఒకసారి ఇట్లా అన్నాడు. అంతే అటనే ఉన్నాడు. ఇక కళ్ళు తెరవలే. మళ్ళీ పౌలు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత లేచిండు. అసలు అక్కడ పండుకున్నవారా, అక్కడ కూర్చున్నాడు. ఎవడన్నా పండుకుంటాడా? పండుకోడు. మరి నీకు ఎట్లా నిద్ర వచ్చిందంటే వచ్చింది సార్, అంతే తెలవకుండానే వచ్చేసింది. అట్లనే అభ్యాసము చేయకపోతే నీకు తెలియకుండా ఏమైపోద్ది అంటే నీలో పాపము ప్రవేశిస్తుంది. ఆ అభ్యాసం ఎక్కడ జరుగుద్ది అంటే ప్రతిదినం పునరుద్ధాన దినము జరుగుతున్న బల్ల దగ్గర నువ్వు పరిశుద్ధత కొరకు సాధన చేస్తావని చెప్తున్నావు. ఒప్పుకుంటావుగా, విడిచిపెడతావుగా, పరిశుద్ధత విలువ తెలుస్తుందిగా, ప్రభు ప్రేమ కనిపిస్తుంది కదా. ఈ అభ్యాసం ఏమైపోద్ది అంటే ఇంత త్యాగం చేసిన క్రీస్తు నీ కన్నుల ముద్దట పలుసార్లు కనిపించిన తర్వాత నీకు తెలియకుండానే పాపం పైన నీకు ద్వేషము కలుగుతుంది, పరిశుద్ధత పైన ప్రేమ కలుగుతుంది, సిలువ నిన్ను ఆకర్షిస్తుంది. ఒకరోజు వచ్చినాక నువ్వే నీతిని ప్రేమించి దుర్నీతిని కూడా ఏం చేయగలుగుతావుగా, ద్వేషించగలుగుతావు. ఆ సాధన కావాలని చెప్తున్నా. పరిశుద్ధత సాధన ఎక్కడ జరుగుతుందంటే బల్ల ముందు జరుగుద్ది అన్నమాట. పాపాలు ఒప్పుకుంటూ ఉంటావు కదా, అట్లా ఒప్పుకుంటున్న కొద్దీ నీ మనసాక్షి ఏమైందంటే చెక్కబడతా ఉంటుంది. నీ మనసాక్షి ఇంకా షార్ప్ అయిపోతూ ఉంటుంది. అలా షార్ప్ అవుతున్న కొద్దీ నీ పరిశుద్ధత స్థిరపరచబడుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, నీ యందు కలంకమేమీ లేదు. లెక్కకు మించిన కన్యకలున్నా కూడా నా పావురము నిష్కలంకురాలు ఒక్కతైన దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతారు. ఆ ఉన్నతమైనటువంటి సాక్ష్యంలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించినట్లుగా రండి మనం ప్రార్థించుకుందాం.